నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎన్నికల వేడి పెరిగింది. ఈ సమయంలోనే అమరావతి కేంద్రంగా ప్రధాని మోదీ కీలక అడుగు వేయనున్నారు. మంగళగిరితో పాటు దేశంలోని 5 అఖిల భారత వైద్య విద్యా సంస్థలను ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పాటుగా ఎయిమ్స్లోని 9 క్రిటికల్ కేర్ బ్లాక్లకు శంకుస్థాపన, విశాఖలోని మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి వైద్య సేవల్లో ప్రత్యేకత చాటుకుంటోంది. 4 ఏళ్ల నాటితో పోల్చితే ప్రస్తుతం చికిత్సలతో పాటు రోగుల సంఖ్య భారీగా పెరిగింది. వచ్చిన వారికి అత్యున్నత వైద్యం అందిస్తూ వైద్యులు ప్రశంసలు పొందుతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల కంటే ఖర్చుతో పాటు సేవల్లో నాణ్యత బాగుందని రోగులు చెబుతున్నారు. విభజన చట్టం ప్రకారం ఏర్పాటై 2019 మార్చి 12న ఓపీ సేవలు మంగళగిరి ఎయిమ్స్ లో మొదలయ్యాయి. క్రమేణా సేవల్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. మొదటి రోజున 44 మంది రోగులు ఆసుపత్రికి రాగా ప్రస్తుతం బిజీ రోజుల్లో 2500 మంది వరకు సేవలు పొందుతున్నారు. బ్లడ్ బ్యాంకు, సిటీ, ఎంఆర్ఐ, పీఈటీ స్కానింగ్, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, కాన్పులు, రేడియోథెరపీ, ట్రామాతో పాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేస్తున్నారు. వైద్య కళాశాలలో 125 ఎంబీబీఎస్ సీట్లు, పీజీ విభాగంలో 40 సీట్లు ఉన్నాయి. గతేడాది నర్సింగ్ కళాశాల కూడా ప్రారంభమైంది. క్యాన్సర్, మూత్రపిండాలు, ఉదరకోశ వ్యాధులకు ఎయిమ్స్లో మంచి వైద్యం అందుతోంది. 41 బ్రాండ్ సూపర్ స్పెషాలిటీ విభాగాలు కూడా పనిచేస్తున్నాయి. 183.11 ఎకరాల విస్తీర్ణంలో 1618.23 కోట్ల రూపాయల వ్యయంతో మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణం జరిగింది. ఇక్కడ ఓపీ ఫీజు 10 రూపాయలే. వివిధ రకాల ఎక్స్రేలు, స్కానింగ్లకు బయటి ధరలతో పోలిస్తే 30 నుండి 40% తక్కువ. 2018లోనే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు ప్రారంభమైంది. ఏడాదికి 125 మంది చొప్పున ప్రస్తుతం 600 ఎంబీబీఎస్ విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. 100 మంది విద్యార్థులు వివిధ విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంగా ఎయిమ్స్ ప్రారంభించారు. ఇప్పుడు ఎయిమ్స్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. మరిన్ని సేవలతో విస్తరణ, సదుపాయాల కల్పన దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నారు.